శివుడు భక్త సులభుడు, భోలాశంకరుడు. అటువంటి శివ పరమాత్మపై విసురుగా అయిన బిల్వపత్రిని అలా పారవేసిన శివుడు కరుణిస్తాడని ఓ కవి అభివర్ణించారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? శివుడు భోళాశంకరుడు అంటే ఏది దాచుకోవటం. వాడు ఒక్కసారి అలా ప్రార్థన చేస్తే చాలు భక్తుడు పరవశించిపోయి వెంటనే చేసేస్తాడు. వాడు ఎలా చేశాడు అన్నది కాదు, వాడు చేశాడా లేదా అది కావాలి ఆయనకి. వాడు ఎలా చేశాడు పద్ధతి కాదు. దీన్నే మాదయ్య గారి మల్లన అని ఒక మహాకవి రాజశేఖర చరిత్ర అని అద్భుతమైన కావ్యం రాశాడు. అందులో నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి ఇసుమంత ఎవ్వడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అన్నాడు. ఎంత గొప్పగా దాన్ని ఆవిష్కరించాడు శివుడి యొక్క గొప్పతనాన్ని అంటే, నీలకంఠుని శిరస్సుపై, ఆ శివుడి శిరస్సు మీద కొంచెం నీళ్లు గనక చల్లితే చాలట, అది అభిషేకం. వాడు మంత్రపూర్వకంగా నమ్మక చమక సహితంగా చదివాడా, చదివితే మంచిదే, చదవకపోయినా సరే ఈ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కానివ్వండి, మిగతా తిథుల్లో కానివ్వండి, కొంచెం అలా నీళ్లు చల్లితే చాలట, పరవశించిపోతట. ఎందుకు నీళ్లు చల్లుతాం శివుడి యొక్క లింగ ఆకారం మీద అంటే, భగ 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 మండిపోతుంటట. లోకం కోసం విషాన్ని ఆయన కంఠంలో పెట్టుకున్నాడు, భగ 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 మండిపోతూ ఉంటాడు. కాబట్టి నీళ్లు చల్లుతూ ఉండండి నాయన, ఆయన మీద ఉపశమిస్తుంటాడు అని చెప్తారు. అందుకని ఏ గుడిలోకి మనం వెళ్ళినా పైనుంచి ఒక బొట్టైనా ఆయన మీద పడేటట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి ఇసుమంత ఎవ్వడు పారవేయచ్చు. ఇందాక మీరు అన్నారే, ఆ బిల్వ పత్రాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇసుమంతా ఇంత బుట్టెడు తీసుకురావక్కర్లా, కొంచెం ఇలా మామూలుగా భక్తిగా పెడితే మంచిదే. నేను భక్తిగా పెట్టలేను, నాకు ఆయనకి మధ్య అంత దూరం ఉంది, విసిరే ఆ లింగాకారాన్ని తాగేటట్లుగా విసిరే. అరే వీడు నన్ను విసిరేసాడరా నా మీదకి అని ఆయన కోపం తెచ్చుకోట. పత్తిరి ఇసుమంత ఎవ్వడు పారవేచు, కానీ వేయటం ప్రధానం, పత్రి మాత్రం వేయటం చాలా ప్రధానం. పత్తిరి ఇసుమంత ఎవ్వడు పారవేచు, అలా చేస్తే ఏంటండి, కామధేనువు వానింటి గాడి పసరం. అలా ఎవడైతే, ఏ భక్తుడైతే నీళ్లు అభిషేకం చేస్తాడో, అలాగే ఈ పత్రిని గనక శివలింగం మీద వేసి పూజ చేస్తాడో, వాడి ఇంట్లో కామధేనువు దొడ్లో కట్టేసినటువంటి పశువులాగా పడుంటుంది. అంటే వాడు ఏది దొడ్లో కట్టేసిన పశువు అంటే మన చేతుల్లో ఉండేది, మనకు కావాల్సినప్పుడు దాని దగ్గరికి వెళ్తాం, ఏం కావాలంటే దాని చేత మనం చేయించుకుంటాం. కామధేనువు కూడా అలా దొడ్లో కట్టేసినటువంటి పశువులాగా ఉంటుందట, ఏది అడిగితే అది ఇచ్చేటువంటి చక్కటి కామధేనువు. అట్లాగే చెట్టు ఉంది కల్పవృక్షం, అల్ల సురశాఖి, కల్పవృక్షం కూడా వానింటి మల్లె చెట్టు. పూలు కావాలంటే ఇప్పుడు విపణిలోకి వెళ్తున్నాం, బజార్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అలాగే కాకుండా మన ఇంట్లోనే, మన పెరట్లోనే మల్లె చెట్టు ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆ మల్లెలు మనం కోసుకోవచ్చు. అలాగే ఈ కల్పవృక్షం కూడా వానింట్లో ఉన్నటువంటి మల్లె చెట్టులాగా ఉంటుందట, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చుకోవచ్చు. ఎవడికి? ఈ శివ పూజ చేసినటువంటి వాడికి. ఏ శివ పూజ చేసిన వాడికి? భక్తిపూర్వకంగా నమ్మక చమక సహితంగా చేసిన వాడే కాదు, మామూలుగా కూర్చొని శివోహం అనుకోనో శివ అనుకోనో వచ్చిరాని పదాలతోటి కొంచెం నీళ్లు చల్లు చాలు నాయన. అందుకే చిన్న గ్లాసులో అయినా సరే కొంచెం నీళ్లు ఈ కార్తీక మాసంలో చల్లాలి. కొంచెం ఆ శివలింగం మీద కనుక పోయగలిగితే, అట్లాగే కొంచెం ఒక కాకు, ఇంత బుట్టెడు ఆగలక్క కొంచెం ఆకైనా సరే ఆ శివలింగం మీద కనుక వేయగలిగితే అప్పుడు నువ్వు కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని అద్భుతంగా కవిగారు ఆవిష్కరించారు.